పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి గూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 30వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతున్నాను. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండినట్లు చెట్లు ఫలములను, భూమి పంటను నేను విస్తరింపజేసేదను. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండినట్లు చెట్లు ఫలములను, భూమి పంటను నేను విస్తరింపజేసేదను. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇది నేను మీకు ఇస్తూ ఉన్నాను. అన్యజనులలో మీకు కరువు ఉన్నది కానీ కష్టం వచ్చింది, డబ్బులు లేవు, ఇదేలాగా ఇల్లు పని ఆగిపోయింది, లేకపోతే అది జరగట్లేదు, సరిపడట్లేదు, ఫైనాన్స్ సరిపోవట్లేదని అనుకుంటున్నావు కదా. గొప్ప షార్ట్ కట్ మీనింగ్ చెప్తున్నాను మీకు అన్ని రకాలుగా దేవుడు సమృద్ధిని కలగజేస్తాడు. కలగజేసి ఎట్లా కలగజేస్తాడో అక్కడ చెప్పాడు చూడండి. చెట్లు ఫలములను, భూమి పంటను విస్తరింపజేస్తాడు. దానిపైన ఏమన్నాడంటే అన్యజనులలో చూడండి 29వ వచనం చూస్తే మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఈయన ఎవరితోటైనా మాట్లాడతాడు అనమాట. అంటే ధాన్యంతో మాట్లాడతాడు, పాడితో, పంటతో, ఐశ్వర్యముతో. నిజముగా 133వ కీర్తన చూస్తే ఆశీర్వాదమా, శాశ్వత జీవమా అని పిలిస్తే అవి కూడా వస్తాయి అన్నట్టు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు అచ్చట ఉండవలెనని యెహోవా ఆజ్ఞించుచున్నాడని ఒక 133వ కీర్తనలు కనబడుతోంది. అంటే ఈరోజు దేవుడు మీ వ్యాపారాల్లో దీవెన ప్రకటిస్తూ ఉన్నాడు, మీ చేతి పనుల్లో దీవెన ప్రకటిస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో మీ పాడి, మీ పంట అన్నీ కూడా దిగుబడి బాగా దిగుతుంది అనమాట. విస్తారమైన పంట. మొన్న ఒక సహోదరి విజయవాడలో ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పింది తైలాభిషేక ప్రార్థనలో. ఈ ప్రార్థనా తైలం పట్టుకుని వెళ్ళి నేను వ్యవసాయం చేశాను. అసలు అద్భుతమైన దిగుబడి అసలు ఎవరికి రాలేదు. ఎకరం వచ్చి 50 బస్తాలు, అంటే వేరుశెనగ. అలాగా 20 ఎకరాలు. ముందు వారు 5 ఎకరాలు 7 ఎకరాలు ఎంతో వ్యవసాయం చేస్తూ ఉండేవారు. ఎప్పుడు చూసినా లాస్ వస్తూ ఉండేది, దిగుబడి సరిగ్గా ఉండేది కాదు. దేవుని యొక్క వాగ్దానంతోటి, ఆశీర్వాదంతో ప్రభు మీద ఆనుకుంది. ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి ఆ పొలంలో జల్లినని సాక్ష్యం ఇస్తూ ఉంది. కృప విస్తరించడం ద్వారా 20 ఎకరాలు చూడండి, 20 ఎకరాలు అద్భుతమైనటువంటి వేరుశనగ పండితే దేవుడు మమ్మల్ని రుణముల నుండి బయట పాడేశాడు పాస్టర్ గారు అని సాక్ష్యం ఇచ్చింది. ఆ సాక్ష్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. కుమారి, భర్త పేరు కాడి శ్రీనివాసరావు. వీరు పిన్నబోయిన బారిపాలెం, బాపట్ల జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి ఉన్న పొలంలో వరి పంట వేస్తే అది వానకి పడిపోవడం జరిగింది. తర్వాత పంట చేతికి కూడా సరిగా రాలేదని వారు బాధపడుతూ రెండోసారి వేరుశనగ వేశారు. అది కూడా వర్షం లేక, కాలువ నీరు లేక వారు ఎంతో ఏడుస్తూ ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చినప్పుడు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడి వారికి ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఎన్నడూ చూడని పంటను ఇప్పుడు చూస్తావు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడని దైవజనులు వాగ్దానం ఇచ్చి పంపించారు. వారి ప్రార్థన చేసిన విధంగా వారి ఇక్కడి నుంచి ఆ తైలాభిషేకం నూనె తీసుకొని వెళ్ళి వారి పంటలో చల్లినప్పుడు అసలు పోతుందనుకున్న పంట ఎకరానికి వచ్చి 50 బస్తాల వరకు వేరుశనగ రావడం జరిగింది. వారు 20 ఎకరాలు భూమి కౌలుకు తీసుకొని వేసిన పంట దేవుడు
ఎకరంకి 50 బస్తాలు చొప్పున అంటే 1000 బస్తాల వరకు కాటా తూగిందని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగా. ఎందుకు చెప్తానంటే మీకు కృప విస్తరిస్తుంది. ఏదో సమయం దేవుడు మనం ఎక్కడ ఏ పని చేస్తున్నామో అక్కడ దేవుడు వారికి ఆజ్ఞాపిస్తాడు. పాడిలో, పంటలో, వ్యవసాయంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రమోషన్, ఏదో ఒకటి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇక మీకు కరువు రాదు, మీకే బాధలో రావు. ఎందుకు చెప్తున్నానంటే ఏడుస్తూ ఉన్నావు, బాధపడుతున్నావు, మమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటారు, మాకు ఎవరు సహాయం చేస్తారు, అత్తింటోళ్ళు అలాగున్నారు, అమ్మింటోళ్ళు ఇలాగున్నారు, మా అన్నోళ్ళు అలాగున్నారు, మా పరిస్థితి ఇలాగ ఉంది, వాళ్ళ పరిస్థితి అలాగ ఉంది, మాకు ఎవరు ఆధారం అని అనుకుంటున్నావా? దేవుడే నీకు ఆధారం. దేవుడు నిన్ను యోసేపులాగా ఉన్నతముగా పైన పెట్టి ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అన్ని సమయాల్లో కృప నీ పట్ల విస్తరింపజేయబోతూ ఉన్నాడు. అందుకనే ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే చూడండి, అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండినట్లు. అందరికీ కరువు, అబ్బబ్బా అసలు వ్యాపారాలు లేవండి, బిజినెస్ నడవట్లేదండి. ఇప్పుడు ఎక్కడ చూసినా మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో అయినా ఎక్కడైనా సరే బిజినెస్ సరిగ్గా నడవట్లేదు, వ్యాపారాలు సరిగ్గా జరగట్లేదు, అంత ఇన్కమ్ లేదు, పడిపోయింది, ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని అనుకుంటున్నారు. కానీ దేవుణ్ణి నమ్మిన నీకైతే మాత్రం నీ వ్యవస్థ పడిపోదు. అన్యజనులకి కరువు వచ్చినా కానీ నీకు దేవుడు కరువు రానివ్వడు, నీకు సమృద్ధిని కలగజేస్తాడు. భయపడకు, నా బిడ్డ ఎలా బ్రతుకుతాడు, నా కుమార్తె ఎలాగ పెళ్ళి ఎలా చేయాలి, ఏంటి అన్నీ ఎలా నాకేం అర్థం అవ్వట్లేదు అని అనుకుంటున్నామేమో. నీకు అర్థం కాదు, ఎందుకంటే ఆయన గొప్ప కార్యము నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. గొప్ప ఆశీర్వాదమైన సాక్ష్యాన్ని తెలియపరుస్తావు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. ప్రియులరా, మరి గతిచ్చినటువంటి తైలాభిషేక ప్రార్థన నుండి ఈ తైలాభిషేక ప్రార్థన వరకు దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదించి ఉన్నాడు, ఎంతగానో కాచి కాపాడి ఉన్నాడు. ప్రార్థన చేసిన రీతిగా మరి ఈ నెలలో దేవుడు బలమైన కార్యములు, గర్భఫలాలు లేక దుఃఖముతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేసిన రీతిగా ప్రవచనాలు దేవుడు నెరవేర్చి గర్భఫలాలు ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి మనం అందరం కూడా గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. గర్భఫలాలు లేని వారి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గర్భఫలాలు ఇస్తూ ఉన్నాడు, కవల పిల్లలు ఇస్తూ ఉన్నాడు. అలాగనే ఒక రాజమండ్రిలో ఒక అద్భుతమైన సాక్ష్యము ఒక మనుష్యుడు వచ్చి చెప్పి ఉన్నాడు. తనకు ఒక భూమి ఉంది. ఏముంది? చిన్న భూమి ఉంది. ఆ భూమి అందరి పొలాల మీదుగా నీరు రావాలి. అందరి పొలాల మీదుగా వచ్చిన నీరు అందరికీ సరిపడగా ఈ మనుషుడు భూమి దగ్గరికి వచ్చేటప్పటికి నీరు అందేది కాదు. ఈ మనుషుడు భూమి కొంచెం ఎత్తైన ప్రాంతంలో కోడిగుడ్డ ఆకారంలో ఉందని చెప్పాడు. కొన్ని రుణ బాధలు ఉన్నాయి, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఈ మనుషుడు ఏం కోరుకున్నాడంటే అది బీడు భూమిగా మారిపోయింది, నీరు రాకపోవటం. ఎవరైనా రైతులు పైనుండి నీరు వస్తూ ఉంటుంటే వారికి సరిపోయిన తర్వాత పంపిస్తారు, వారికే సరిపడట్లేదు. ఈ మనుషుడి దగ్గరికి నీరు రాకపోవటం చాలా కష్టమైపోయింది. చివరికి తైలాభిషేక ప్రార్థనలకి ఒక రోజు వచ్చి వాక్యం విన్నప్పుడు అందులో మనకి ప్రార్థనా తైలం పట్టుకెళ్ళి ఆ వేరుశనగ తోటలో వేస్తే అది అద్భుతమైనటువంటి 1000 బస్తాలు వేరుశనగ రావటం. అలాగే పామాయిల్ తోట మరి మనుషుడు లీజుకి ఇచ్చుకుని ఆ ప్రార్థన తైలం ఒక్కొక్క చెట్టు దగ్గర వేసి నీరు పెడితే అది అద్భుతమైనటువంటి ఫలభరితముగా దీవెన రావటం, రేటు పెరగటం. ఈ సాక్ష్యాలన్నీ విని నేను కూడా నా బీడు భూమి మీద ప్రార్థన తైలం వేస్తాను, అది ఫలిస్తుందేమో అనుకున్నాడట. అనుకుని నిజముగా ఇది నూనె పోస్తే ప్రతిష్ఠ తైలం వేస్తే ఫలిస్తుందా, నిజంగా ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంది అనుకుని ఇంటికి వెళ్తే ఆ మనుషుడికి ఆ రాత్రి దర్శనం వచ్చిందట. ఇసాక్ పాస్టర్ గారు ఆయనకి దర్శనంలో వచ్చి ఆ బీడు భూమి మీద ప్రార్థనా తైలం ఇక్కడ పోయి అని పోసి నీ భూమి ఫలిస్తుందని చెప్పి దర్శనంలో ఆయనకి వచ్చిందని చెప్పాడు. ఆ దర్శనం వచ్చిన తర్వాత ప్రార్థనా తైలం పట్టుకుని వెళ్ళి ఆ బీడు భూమి మీద, నీరు ఎక్కని భూమి మీద ఈ ప్రార్థనా తైలము పోయటం జరిగింది. అద్భుతం ఏం జరిగిందో తెలుసా? ఆ మనుషుడు వచ్చి చెప్తున్నాడు,
ఆ మనుషుడు చిన్న మనసు యొక్క చిన్న ప్రార్థన ప్రభుత్వాన్ని కదిలించింది. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని కదిలించింది? ప్రభుత్వాన్ని కదిలించి ప్రభుత్వం వారు కాలువలు తవ్వుతూ ఉన్నారన్నమాట రాజమండ్రి ఏరియాలో. చివరికి ఒక కాలువ, చిన్న కాలువ ఈ మనుషుడు భూమి మీదుగా పక్క నుండే వెళ్ళిందట. అంతే విస్తారమైనటువంటి నీరు రావటం, నా బీడు భూమి ఆశీర్వదించబడింది, నాకు 100 రూపాయలు కూడా అప్పు లేకుండా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇదింత గొప్ప కార్యం నేను ప్రార్థనా శక్తిలో నేను చూశానని ఆ మనుషుడు వచ్చి సాక్ష్యం చెప్పాడు. మనకి కొంచెము విశ్వాసం ఉంటే ఎంత గొప్ప కార్యమైనా దేవుడు జరిగిస్తాడు. ఈ సాక్ష్యం ఏందని చూడండి. ఎస్, గండేపల్లి మండలం ఎన్టీ రాజాపురం అండి. నా పేరు అబ్రహాం అండి. మరి నా సాక్ష్యం ఏంటంటే అండి, నాకు ఒక 60 సెంట్లు పొలం ఉందండి. 60 సెంట్లు పొలం చాలా మెరకనమాట, దెబ్బ అస్సలు పండేది కాదండి. అది ఏమి కూడా గడ్డి కూడా మంచిది, కోడిగుడ్డ ఆహారంలో ఉండేదండి. ఇసాగా గారు ప్రార్థనకు వచ్చానండి. నేను అందరు ఇంచుకాడకే తైలం పోయి నీ చేను ధాన్యం పండుతుందంటే నేను ఆశ్చర్యపోయానండి. ఏటా దెబ్బ, నా ధాన్యం పండుతుంది అని నాకు ఇసాకాయ గారే దేవుళ్ళ దిగొచ్చి ఇక్కడ పోయి తైలం అన్నారండి. నేను అక్కడికి వచ్చి మరి తైలం బాటలు కొనుక్కుని వెళ్ళి నా పొలంలో పోసానండి. మరి ఈ రాజమండ్రి గోదావరి నీరు నా చేను కాడికి వచ్చిందండి. నా గవర్నమెంట్ గోదావరి కాలువ వేశారండి. చేను పక్క నుంచి ఒక అంత దూరం నా చేను కూడా అంగుళం కూడా పోకుండా నా చేను పక్క గోదావరి నీరు వచ్చి సమృద్ధిగా అందరికన్నా అతిమికులుగా మడుతుందండి నా చేని. ఈ సంవత్సరం దాన్ని వచ్చే సంవత్సరం పైచు సంవత్సరం తినేలాగా నాకు ఆ దేవుడు ధన్యత ఇచ్చాడండి ఇసాగా ప్రార్థన ద్వారాగా. మరి నేను ఇచ్చిన రుణం తీర్చలేనండి. ఈ ప్రార్థనకు వచ్చాక నా చేను పండుతాం, నా అప్పులు కూడా ఒక్క 100 రూపాయలు అప్పు లేకుండా తీరిపోయాయండి. మరి దేవుడికి నేను ఏమిచ్చినా రుణం తీర్చలేనండి. ఇసాకాయ గారికి నా వందనాలండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించింది కాక. అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. ఆమెన్. మన ప్రార్థనా శక్తి ఎక్కడికి వెళ్ళి అడుగుపెట్టినా ఆ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీ పట్టణాన్ని, మీ ప్రాంతాన్ని దేవుడు 100 దీవించునుగాక. భయపడకండి, మీ అందరి జీవితాల్లో అద్భుతాలు జరగటం ప్రారంభమవుతూ ఉన్నాయి. నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీ పట్టణంలో అడుగుపెట్టినప్పటి నుంచి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. తెల్లవారుజామున కూడా ప్రార్థన చేశాను. ఉదయకాల సమయంలో 5 గంటల సమయంలో కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒక ప్రార్థన విన్నపము ఏమవుతుందంటే ఆ ప్రాంతానికి దీవెనగా కుమ్మరించబడుతుంది. ఆమెన్. ఇబ్బందులు ఉన్నాయని ఏడవకండి, బాధపడకండి. అప్పులు ఉన్నాయని బాధపడకండి. ఏదో ఒక అద్భుతం దేవుడు జరిగిస్తాడు. ఆశ్చర్యమైన కార్యం. ఆ మనుషుడు బాధపడితే మనుషులు ఎవరూ సహాయం చేయలేదు ఆయనకి. రైతులందరూ నీరు అతని దగ్గరికి రానివ్వలేదు. పాప ఆ దీనుడు ఆ పేద జీవితంలో నలిగిపోతూనే ఉన్నాడు. కానీ ఆయన ప్రార్థన యేసయ్య ఆలకించి చివరికి ఈ మనుషుడు భూమి మీదుగా పారిన నీరే ఈ మనుషుడికి ఇవ్వలేని వారి మీదకి కూడా నీరు వెళ్తూ ఉంది. ఆమెన్. ఎక్కడ సిగ్గుపరచబడతామో, ఎక్కడ అవమానపరచబడతామో అక్కడే దేవుడు ద్వారాలు తెరుస్తాడు. మనకి కొన్ని అవమానాలన్నీ కూడా మనకి శుభ సూచన అనమాట. ఏంటి? కొంత కీడు తగిలినా, ఒక అన్యాయం జరిగినా, ఒక దుఃఖం ఎదురైనా నాకు ఎందుకు ఇంత కీడు జరిగిందని మనం అనుకుంటాం. ఆ కీడు చాటు దేవుడు గొప్ప మేలు దాచిపెడతాడు. మరొక సహోదరి 7 సంవత్సరాలకి మరి పిల్లలు లేరని దుఃఖంతో వచ్చింది. ప్రార్థన చేస్తే దేవుడు మంచి కవల పిల్లల్ని ఇచ్చి ఉన్నాడు. ఆ 2 బిడ్డలను తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. నేను దేవునిని స్తుతించి ఉన్నాను. నా పేరు వేణు, మాది ఉప్పాడ. ఫస్ట్ గారికి వందనాలు. లక్ష్యం ఏంటంటే నాకు పెళ్ళి 7 సంవత్సరాలు అయింది. గర్భఫలం లేదనేసి ఇక్కడికి వచ్చాను. మా వీధిలో వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చిన 7 నెలలు వచ్చాను. తర్వాత 2 కవల పిల్లలు పుట్టారు, ఒక పాప బాబుని. వాళ్ళిద్దరిని నేను తీసుకొచ్చాను. అందుమేంతో దేవునికి వందనాలు. సాక్ష్యం. వాళ్ళని పైన ఎత్తుకుంటే కిందకి జారిపోతున్నారు. ఏంటి కారణం అంటే అంత బరువు ఉన్నారు వాళ్ళు. నేను అందరికీ చేతులుంచి ప్రార్థన చేసి అలసిపోయేటప్పుడు వాళ్ళిద్దరిని పైకి ఇంకా అలాగ చూపిందాం అనుకున్నాను, కానీ కిందకి జారిపోయారు. కొంచెం ఆలస్యమైనా దేవుడు మంచి బిడ్డల్ని ఇస్తాడు. ఆమెన్. పిల్లలు లేరని బాధపడుతున్న వాళ్ళరా దేవుడు తప్పక ఇస్తాడు. మీకు ఎన్ని ఇబ్బందులున్నా, వైద్యులు మీకు పుట్టరని చెప్పినా సరే
పరమ వైద్యుడు, మాట ఇచ్చి దానిని నెరవేర్చగల సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. మరొక సాక్ష్యం చూద్దాం. చూడండి, మరి 16 సంవత్సరాలకి గర్భఫలం వచ్చిందని. మాది గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం పెద్దపరిమి గ్రామము. మేము గుంటూరు నుంచి వచ్చాము. నాకు పెళ్ళయి 16 సంవత్సరాలు అవుతుంది. నేను 13 సంవత్సరాలు గుంటూరులో తిరిగిన హాస్పిటల్ లేదు, నాటు వైద్యం లేదు, సోదుగా లేదు చెప్తే అది చేశాను. అయినా నాకు గర్భఫలము రాలేదు. నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాకు నార్మల్గానే కన్సీవ్ అయింది. 3వ నెలలో స్కానింగ్కి వెళ్తే పాపకి ఇక్కడ పుండులాగా పడింది. పాప మీరు పుట్టిన తర్వాత కూడా 2 వారాలకి సంవత్సరంలోపే చనిపోయిద్ది. 9 మాసాలు మోసి నువ్వు బిడ్డను తీసేసుకోవటం కంటే మొక్కలను తుంచేసుకోవటం బెస్ట్ అని చెప్పి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబార్షన్ చేశారు. అబార్షన్ చేసిన మళ్ళీ 5 నెలలకే రెండోసారి న్యాచురల్గా కన్సీవ్ అయింది. రెండోసారి న్యాచురల్గా కన్సీవ్ అయినా మళ్ళీ రెండోసారి 3వ నెలలో పాప స్కానింగ్ దిస్తే హార్ట్ బీట్ లేదు, ఈ ప్రెగ్నెన్సీ కూడా తీసేయాలమ్మా అని చెప్పి రెండోసారి అబార్షన్ చేసింది. రెండోసారి అబార్షన్ చేసిన తర్వాత డాక్టర్ గారు, నీకు ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చినా ఎట్లయినా అవుతుంది, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు ఏదైనా అనాథ పిల్లలను తీసుకొచ్చుకొని పెంచుకో, లేదు నాకే సొంత పిల్లలు కావాలంటే 2 లక్షల రూపాయలు తీసుకొని రా, నేను 50% నీకు గ్యారంటీ ఇస్తానని చెప్పి నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నేను రెండోసారి ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిన తర్వాత 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ప్రార్థనా శక్తికి ఇక్కడికి వచ్చాను సికింద్రాబాదు. అయ్యగారి చేత తైలాభిషేకంలో నాకు పిల్లలు లేరు అయ్యగారు అంటే నాకు అట్టుపండు ఇచ్చారు. అట్టుపండు ఇచ్చి ఇంటికి వెళ్ళి మీరు మీ భర్త తినండి, నువ్వు పిల్లని ఎత్తుకొని వస్తావని నాకు దేవుడు అయ్యగారి ద్వారా వాగ్దానం ఇచ్చారు. నేను ఇక్కడికి వచ్చిన ఏప్రిల్ నెలలో ఇక్కడికి వస్తే మే నెలలో కన్సీవ్ అయ్యాను. దేవుడి దయ వల్ల, దేవుడి ద్వారా అయ్యగారు వాగ్దానం వల్ల నాకు చక్కనంటి పాపనిచ్చారు. నేను 5వ నెలలో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నా భర్త అయ్యగారి దగ్గరికి తైలాభిషేకానికి వచ్చారు. అందరూ బాబును కోరుకోవాలనుకుంటే నా భర్త నాకు పాపే కావాలని అంటే నువ్వు ఎత్తుకొని వస్తావు పో అని చెప్పి అయ్యగారు మమ్మల్ని దీవించాడు. అయ్యగారు దీవెన ఫలమే నాకు దేవుడు అనుకోకుండా ఆశ్చర్యకరంగా గొప్పకరంగా చక్కనంటి పాపనిచ్చారు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించాలని కోరుకుంటున్నాం. అయ్యగారికి నా వందనాలు. అందరూ మగపిల్లోడు కావాలంటారు కదా, నీకు ఏ పిల్లోడు కావాలమ్మా అన్నాను. నీకు ఏ పిల్లలు కావాలమ్మా అంటే నాకు ఆడపిల్ల కావాలండి అన్నట్టు. అందరూ మగపిల్లల్ని అడుగుతారు, నువ్వు ఆడపిల్లని అడుగుతున్నావు, బాగుందన్నాను. సరే నువ్వు ఆడబిడ్డని ఎత్తుకుని వస్తావు ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి నేను ప్రకటిస్తున్నాను, ఆయన కార్యము జరిగిస్తున్నాడు. కార్యమును జరిగించేవాడు యేసు దేవుడు. ఆమేన్. మీకు ఏ పిల్లలు కావాలో కోరుకోండి. అమ్మమ్మ అవ్వాలనుకుంటున్నారా? త్వరగా నానమ్మ అవ్వాలనుకుంటున్నారా? ప్రభువా ఒక బిడ్డని బాబు నా బిడ్డగా అడుగుతున్నావా? దేవుడు తప్పకుండా ఇస్తాడు. వారిని మొయ్యలేక, వారిని ఊరుకోబెట్టలేక అలిసిపోయి మాయదారి పిల్లలు బాబోయ్ అంత విసుపొచ్చే అంతగా దీవెన నీకు ఇస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇల్లు లేదని అడుగుతున్నారా? దేవుడు మంచి గృహాన్ని ఇస్తాడు. దేవుడికి సమస్తము సాధ్యమే. నేను కొన్ని గృహాలు ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాను. మొన్న హైదరాబాదులో ఒక మంచి ఇల్లుని ప్రతిష్ఠ చేయటం జరిగింది. వారికి దేవుడు చేసిన గొప్ప కార్యము ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది ఆమె. ప్రియులరా, వారు మన ప్రార్థనా శక్తి మందిరానికి వస్తూ ఉన్నారు. దైవజనుడా ఒక మంచి గృహం కట్టాలనుకుంటున్నామంటే మరి హైదరాబాద్లో కుక్కట్పల్లిలో దేవుడు వారికి స్థలం ఇచ్చాడు. ఆ స్థలంలో ప్రార్థనాపూర్వకంగా దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. ఆ ఇంటిని మన ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ కుటుంబ సభ్యులు అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. వారు కొనుక్కున్నటువంటి ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ ఏమైందంటే వారు 40 లక్షల రూపాయలది వస్తుందని ఆశిస్తూ ఉన్నారు. కానీ అందరూ వచ్చి అడిగేది ఆ ఫ్లాట్ని 18 లక్షలకి అడుగుతున్నారు. 17 లక్షలకి 18 లక్షలకి అడుగుతుంటే వారు బాధపడ్డారు. చివరిగా వాచ్మెన్ కూడా అమ్మ చాలామంది వస్తున్నారు కానీ 18 లక్షలు మించి ఎవరు అడగట్లేదు, ఇంకంతకంటే రాదంట అంటే ఆమె ఏడుస్తూ బాధతో దేవుని సన్నిధికి వచ్చింది. దైవజనుడా మా ఫ్లాట్కి ధర రావట్లేదు, అక్కడ 40 లక్షల రూపాయలన్నా వస్తుందని అనుకుంటున్నాను, మరి ప్రార్థన చేసి దీవెన ప్రకటించండి అంది. నేనన్నాను నువ్వు అనుకున్నంత ధర అది వస్తుంది.
దేవుడు నువ్వెంత అనుకుంటున్నావో అంత వస్తుంది, కంగారు పడకు. దేవుడు పంపిస్తాడని దీవెన ప్రకటించడం జరిగింది. అద్భుతం ఏంటంటే ఎంత ప్రకటించామో, ఆమె ఎంత ఆశించిందో దేవుడు పైనుండి ఆమెను అన్నాడంతే. అన్ని లక్షలకే ఆ ఫ్లాట్ అమ్మటానికి దేవుడు సహాయం చేశాడని. అలాగనే వారు మంచి గృహము చూడండి, బిల్డింగ్ చూడండి, కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో మరి ఈ యొక్క బిల్డింగ్ కట్టడం జరిగింది. దాని ప్రతిష్టకి వెళ్ళాను. అక్కడ ఆ కుటుంబ యజమానురాలు సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యం విందాం. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ దేవుడు మంచి గృహాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మంచి గృహాలు మీ అందరికీ దేవుడు ఇచ్చును గాక. ఎస్, ఈ సాక్ష్యం విందాం. ఎటువంటి స్థితి అయినా అది జరుగుతుంది అని సవాల్ విసిరారు. అయితే నేను అనుకున్నాను, ఇంత గొప్పగా దైవజనుడు సవాల్ విసురుతున్నారు కదా, సాక్ష్యాలు విన్నాను. మరియు నాకు 3 to 4 years నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే ఇంత అంటున్నారు, వాళ్ళ సాక్ష్యాలు కాదు, నా జీవితంలో జరిగితేనే దైవజనుడు చెప్పింది 100కి 100 పాలు నిజమని నేను నమ్ముతానని నిజంగా నేను సంపూర్ణంగా అనుకుని ప్రేయర్ రిక్వెస్ట్ ఒక డైరీలో రాసుకున్నాను, చాలా పెద్ద లిస్ట్. సరే అని నేను వచ్చాను. మొట్టమొదటి ఎవరైతే నూతనంగా వచ్చారో వాళ్ళు నిలబడి ఏ స్థలం నుంచి వచ్చారు, ఏ నిమిత్తమై మీరు వచ్చారు చెప్పండి అన్నప్పుడు నేను సెకండ్రాబాద్ ప్రాంతం నుంచి ఆత్మీయ ఎదుగుల నిమిత్తమే నేను వచ్చానని చెప్పడం జరిగింది. అయితే సరే 7 తైలాభిషేకాలు అన్నారు. ఇది నా జీవితంలో అసహజం. 3 to 4 years నుంచి నేను సఫర్ అవుతూనే ఉన్నాను, ఎవరికి చెప్పుకోలేదు. సరే దైవజనుడు సవాల్ విసారు, నేను క్రమంగా నేను పాటిస్తాను అని చెప్పేసి నేను ఆరంభించాను. 3వ వారం దైవజనుడి దగ్గరకు వచ్చాను. దైవజనుడి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు నేను ఒక ఫ్లాట్ కవాడిగూడలో అన్నమాట, బ్యూటిఫుల్ ఫ్లాట్ 40 lakhs వర్త్ అది, అయితే సేల్ చేయాలి అని అనుకుంటున్నాను అని అన్నప్పుడు, నువ్వు అనుకునే రేట్ వస్తుంది పో అన్నారు. ఈ దైవజనుడు ఇలా చెప్తున్నాడు, 18 lakhs కన్నా ఎక్కువ ఎవరు రాలేదు. అదే నేను కొనింది ఇంతగా వీళ్ళు ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అంటే ఎవరైతే తీసుకొస్తున్నారో వాచ్మెన్ కూడా, అమ్మాయి ఇది 18-20 కన్నా ఎక్కువ పోదు అన్నారు. సరే నాకేం అర్జెంట్ లేదు కదా, నేను వెయిట్ చేస్తానని వెయిట్ చేశాను. దైవజనులు చెప్పారు కదా మరి అని అన్నప్పుడు నేను అడిగితే అన్నాడు, నువ్వు అనుకునే రేటు నీకు వస్తుంది పో అన్నారు. ఇది ఎలా సాధ్యం అనుకున్నాను. అయితే దైవజనులు చెప్పిన ప్రకారం నేను ఏ రేట్ అయితే అనుకున్నానో అదే రేట్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం ఇద్దాం అనుకున్నాను, అదే వచ్చింది. దైవజనులు కూడా ఆ గృహాన్ని నేను చూపించా, అమ్మాయి ఇది అని. సరే నేను ఇంకొకటి ఒక ప్లాట్ సేల్ ఉన్నది, ఒక 10% అడ్వాన్స్ ఇచ్చి ఇంటికి ఇచ్చారు. దైవజనులు నేను అడిగినప్పుడు ఏమన్నారు అంటే, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, కార్యం జరుగుతుంది పో అన్నారు. సరే ఇది చూద్దాం, దైవజనులు ప్రకటిస్తున్నారు కదా అనుకున్నాను, అంతవరకే, ఎందుకంటే ఇది అసాధ్యం కదా అని. అయితే 3 అంతుల రేట్తో నాకు అది సేల్ అయింది, చాలా ఇదిగా. ఆమేన్. ఆమె సాక్ష్యం చెప్తే ఎంత సాక్ష్యం చెప్పిందంటే విని 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 అలసిపోయినంత సాక్ష్యం చెప్పింది. దేవుని కార్యాలు ఎలాగుంటాయంటే కొన్ని చెప్తూ 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 ఉండగా ఇంకా తరగని కార్యాలు అనమాట. ఆమేన్. ఎవరు సాక్ష్యాలు ఎందుకు వినిపిస్తున్నారో అని అనుకోవచ్చు మీరు. వినుట వలన విశ్వాసము కలుగును. ఆమేన్. మీ యొక్క పట్టణములో కూడా దేవుడు బలమైన కార్యములు జరిగించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము పరిశుద్ధాత్ముడు స్థిరపరుచుచున్నాడు. అందరూ కూడా ఉన్న చోట లేచి నిలబడదాం. ప్రభువా, నా మూలుగు విన్నావా బాబు, నేను ఏడుస్తున్నాను, ఎవరు చూడట్లేదేమో, దేవా నువ్వు ఉన్నావా, నువ్వు చేస్తావా, నీవు కూడా నా ప్రార్థన ఆలకించట్లేదేమో అనుకున్నాను. ఈరోజు నీ దాసుని ద్వారా మాట్లాడావు ప్రభువా, నా ప్రార్థనను విన్నావు, నా కష్టాన్ని శుభదినముగా మార్చుచున్నావు బాబు. అందరూ కూడా 2 చేతులు ఆకాశం వైపు చాపి, అందరూ కూడా 2 చేతులు పైకెత్తి, నా మూలుగు దినము శుభదినముగా నువ్వు మార్చుచున్నావు బాబు. ఈరోజు నేను నీ మీద ఆధారపడుతూ ఉన్నాను, నీ మీదే నేను ఆనుకుంటున్నాను బాబు. శుభదినం ఎలాగుంటుందో చూడాలనుకుంటున్నాను. పోయిన చోటనే పంట విస్తారముగా రావటం శుభదినముగా చూస్తావు. ఏడ్చిన ఇంటిలోనే సంతోషమైన సాక్ష్యము చెబుతావు. పిల్లలు లేరని అవమానం పొందుతున్న చోటనే నీ బిడ్డల్ని ఎత్తుకుని ఆడించటానికి నీ చుట్టూ అవమానించిన వారందరూ వచ్చి నీ బిడ్డల్ని ఎత్తుకుని కొని ఆడుతారు.
ఏడుస్తూ ఉన్నావు కదా, వ్యాపారం లేదు. ఏడుస్తున్నావు కదా, పిల్లలు లేరు, ఇల్లు లేదు, ఏది నిలబడట్లేదు, అంతా కూడా వచ్చినట్టే పోతుందని అనుకుంటున్నావు కదా. అవన్నీ కూడా దేవుడు చూశాడు, నీ బాధను విన్నాడు. పాలు తేనెలు ప్రవహించు ప్రదేశంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీవు తప్ప మాకు దారి లేదయ్యా. ఈ దినము నాతో మాట్లాడావు, నా మూలుగు దినము శుభదినముగా మార్చుచున్నానన్నావు. నెమ్మది పొందిన దినాలు చూస్తావు అన్నావు. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని చూస్తున్నాను. నువ్వు బిడ్డ కోసం ఏడుస్తున్నావా? చదువు కోసం ఏడుస్తున్నావా? ఉద్యోగం కొరకు ఏడుస్తున్నావా? ఆయన నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడు. ఆయన నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడు. అందరూ యేసు 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 అని అందరూ కొద్ది నిమిషాలు యేసయ్యా యేసయ్యా అని పిలవండి. రక్షకుడా రక్షకుడా అని పిలవండి. నా పాపాలు క్షమించేసయ్యా, పరిశుద్ధత దయచే, పవిత్రత దయచే. అందరూ ప్రార్థన చేయండి.